తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని తెలుగు వారికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం నుంచి తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారన్నారు. గురువారం ఆత్మకూరులోని ఏఎంసీలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు జాతి ఆత్మగౌరవం తెలుగుదేశం పార్టీ అని తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నుంచి తెలుగుదేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించారన్నారు. గురువారం ఆత్మకూరులోని ఏఎంసీలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం వేదికపై నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరులో నిర్వహిస్తున్న మినీ మహానాడులో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తెలుగు జాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని, తెలుగువారు ఈరోజు ప్రపంచ స్థాయిలో రాణించగలుగుతున్నారంటే ఆయన విజన్ వల్లే సాధ్యమైందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా పార్టీని స్థాపించారన్నారు. ఆయన ఆశయాలను నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అని, కార్యకర్తలే ఈ పార్టీకి బలమన్నారు. మంత్రి నారా లోకేష్ యువ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో మరింత బలపడుతుందన్నారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అనుభవం ఉన్న నాయకుడని, తన అనుభవంతో ఆత్మకూరు నియోజకవర్గంలో దాదాపు 450 కోట్ల విలువైన పనులు నిర్వహిస్తున్నామన్నారు. సోమశిల ప్రాజెక్టు దగ్గర నుంచి రోడ్లు, కాలువలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. ఎంపీగా కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. దేశంలోనే తెలుగు జాతికి ఆత్మగౌరవం అనేది కల్పించిన వ్యక్తి ఈరోజు మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ప్రపంచానికే ఆత్మగౌరవం తెలుగు జాతికి తీసుకొచ్చిన వ్యక్తి. అది నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ చెప్పాలా. ఎందుకంటే మహానాడులో మీ అందరికీ కూడా తెలియాలి, ప్రపంచంలోనే తెలుగు జాతి ఏ పరిస్థితుల్లో ఉన్నా పెద్ద పెద్ద కంపెనీలు ఈరోజు తెలుగు జాతి ఎక్కడో ఒక్కొక్క కంపెనీలో సీఈఓలుగా చాలా పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు. ఈరోజు ఆ జాతికే, తెలుగు జాతికే ప్రపంచంలో తెలియాలని మన చంద్రబాబు నాయుడు గారు ఆ పెద్దలందరినీ కూడా పిలిపించి ఏదో ఒక కార్యక్రమం పెట్టి విజయవాడలో కానీ, ఇప్పుడు విజయవాడలో, ఇంతకుముందు హైదరాబాద్ లో పెద్ద పెద్ద తెలుగు జాతి వాళ్ళందరూ ఏదో మంచి పొజిషన్స్ లో ఎంపీలో కార్యక్రమాలు పెట్టడం, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సి చాలా నేర్చుకున్నారు. ఈ క్రమశిక్షణ పార్టీకి చాలా సంతోషం. పార్టీలో నేను కూడా ఒక మెంబర్ గా ఉండడం, ఈ పార్టీలో రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఎక్కడికి పోయినా చూస్తున్న కార్యకర్తలు వారు పార్టీ అంటేనే ఎక్కడ చూడండి ఎప్పుడో దాదాపు కొంతమంది 36 నుంచి 46 నుంచి కార్యకర్తలుగా కష్టపడి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కట్టుబాటు నిలబడి తెలుగుదేశం కార్యకర్తని నేను అని నిరూపించిన పార్టీ. ఇటువంటి స్ట్రెంత్ ఏ పార్టీకి లేదు. ఆ లెక్కలో తెలుగుదేశం పార్టీకి ఉన్న స్ట్రెంత్ ఎక్కడ కూడా మనం చూడము కూడా. ముందుకు కూడా నేను చెప్పేది ఒకటే, మీ అందరికీ ఈరోజు మనకి యువ నాయకుడు కూడా తయారయ్యాడు. పార్టీలో మంచి నాయకుడు, యువకాలంలో మీరందరూ కూడా చూసుకుంటారు. ఆత్మకూరు ముందు నుంచి పోయినట్టున్నారు ఆ రోజుల్లో. అతను ఈరోజు ఇవన్నీ చూసి యువకాలంలో ఆయన చూసిన ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉంటాయో అటువంటి
అన్ని కూడా గట్టిగా ఖచ్చితంగా మనం ప్రజల్ని మంచి కోరే వ్యక్తి కాబట్టి మంచి జరగాలని ఈరోజు ప్రతి ఒక్కటి కళ్ళతో చూసి చెవుతో విని ఈరోజు రాష్ట్రాన్ని ఒక యువ నాయకుడిగా ముందుకు తీసుకోవాలి. సో ఈరోజు ఈ మహానాడు అయితే చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇప్పటికీ నేను చూడలేదు. మొదటిసారి ఈ మహానాడు కానీ మహానాడు రేపు జరగబోయే జిల్లా మహానాడు కానీ రేపు రాష్ట్ర స్థాయి మహానాడు కానీ ఇటువంటి కార్యక్రమాలు పాల్గొనడం మీ కార్యకర్తలు ఇంత శ్రద్ధతో అందరూ వచ్చి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తుంటారు. ఏ చిన్న విషయం కూడా ఒక తెలుగుదేశం కార్యకర్త చాలా డెప్త్ పోయి పార్టీ గురించి కానీ ఈరోజు నేను కొత్తగా కొంతమంది సీనియర్స్ పిలిచి అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మొదట పార్టీ స్టార్ట్ అయిన రోజు నుంచి కొన్ని చెప్తుంటారు. అవి ఇంటే ఎంత పార్టీ మీద వీళ్ళకి ఎంత కట్టుబడి ఉన్నారు, పార్టీ అంటే మీకు ప్రాణాలను ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. అటువంటి కార్యకర్తలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా మనం చాలా నేర్చుకోవాలి. ఈ పార్టీలో క్రమశిక్షణ కానీ ఇంకోటి కానీ ఇప్పుడే ఇది నేర్చుకునేదానికి క్రమశిక్షణ నేర్చుకొని వస్తున్నాం. ఇది మర్చిపోయాలని మనం తెలుసుకోండి. ఎందుకంటే ఈ పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. అది ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. ఎవరైనా కానీ దాన్ని పాటించి ముందుకు తీసుకోవాలి. పార్టీ మీ అందరికీ కోరుకునేది ఒకటే, మీరు చూస్తున్నారు మీ ఎమ్మెల్యే గారు అనుభవమైన వ్యక్తి. మీకు దాదాపు నాకు తెలిసి మొన్న ఎంఎస్ఎంఈ పార్కు మన ముఖ్యమంత్రి వచ్చి ప్రారంభించారు. దాదాపు 170 ఎకరాలతో ఇటువంటి పార్క్ మీ ముందు కళ్ళ ముందు రావడం ఈ కాన్స్టిట్యూన్సీయే ఒక బలం. ఎందుకంటే రేపు ఇండస్ట్రీస్ గా తీసుకురావడానికి ఉపాధి కూడా యూత్ కి ఇంటి ముందు ఉపాధి అనేది కళ్ళ ముందు కనపడుతుంది. మనం ఇండస్ట్రీస్ తీసుకురావాలా, దానికి ఇంకా కూడా ల్యాండ్ పెంచే కార్యక్రమంలో ఉన్నట్టున్నారు. ఇది కూడా మంచిదే. సీఎం గారు మొదట్లో తీసుకొచ్చింది శాసనసభలు ఆ ప్రాజెక్ట్ కూడా ముందుకు తీసుకుపోవడం చాలా సంతోషం. మీ అందరి ముందు దీంట్లో నేను పార్టిసిపేట్ చేయడం కూడా సంతోషం.